ஸோ ரொம்ப வெயிட் பண்ணும்போது భారతీయుడు 2 வந்துட்டு పట్టుకోవాలా ஓகே భారతీయుడు 2 படம் ரொம்ப நல்லதா இல்லையே கேவலமான படம் பெரிய ದೊಡ್ಡ படம் ಇಲ್ಲ ஒரு தடி பார்த்தம்போது ನಿಂಗಲ್ದು ಯಾವುದಾದ್ರು ஒரு தடி பார்த்தம்போது மறுபடி பார்த்தம்போது ಅಂತ అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే సారీ எனக்கு వரும் తమిళ్ ఇంగదా తమిళ్ వரும் ఓకే బేసిక్గా ఇంతదా ఉంది అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం సినిమాకి ప్లస్ పాయింట్ ఎందుకనంటే ఒకవేళ మళ్ళీ ఏఆర్ రెహమాన్ని తీసుకుంటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కూడా కావాలి అనేవాళ్ళు సో పాయింట్ 1 ప్లస్ పాయింట్ ఏంది అని అంటే సేనాపతి మైనస్ పాయింట్ నెగిటివ్ ఏంది అని అంటే సేనాపతి క్యారెక్టర్ ఇందులో లేదు మెయిన్ థింగ్ ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 3లో ఉంది జస్ట్ ఏం చేశారంటే ఒక ఎరా చేశారు మా సేనాపతి క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి సేనాపతికి దీనికి ఎటువంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను యాజ్ పర్గా కస్టమర్ ఎందుకంటే కమల్ హాసన్ గారు మార్కెట్లో ప్రోడక్ట్ తీసుకుని వచ్చా అన్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నేను అండ్ ఇంకో విషయం ఏంటంటే మన రాఘవేంద్రరావు బొడ్డు పైన యాపిల్స్ వేస్తారు కదా ఈయన ఒకటేసారి భారతీయుడు పైకి వేసేసాడు అనమాట పిండుకొని జ్యూస్ తాగేసి అని చెప్పేసి ఇదొకటి సో యాపిల్ పండు పాడేసినటువంటి రెండో వ్యక్తి ఎవరు దర్శకుడు అంటే శంకర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1లో ఏంది అని అంటే ఈయన తన సింగిల్ పోరాటం చేస్తాడు పార్ట్ 2లో ఏం చేస్తాడంటే కమల్ హాసన్ ఇన్వైట్ చేసేటప్పుడు జరిగే పర్యవసనాలను మీరు తట్టుకోగలరా మీరు మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారా అనేటువంటి ఈ పాయింట్ చెప్పలేదు ఈ పాయింట్ చెప్పకపోవడం వల్ల ఏం జరిగింది అని అంటే సిద్ధార్థ్ యొక్క ఫ్యామిలీలో జరిగే సంఘటన ఏ సిద్ధార్థ్ అయితే కమ్ బ్యాక్ అంటాడో అదే సిద్ధార్థ్ గో బ్యాక్ అని అనడం జరుగుతుంది అంటే ఒక పోరాటం చేయాలంటే మైండ్గా కూడా ఫిట్ ఉండాలి పార్ట్ 2లో కూడా ఎంతవరకు అయినా సరే కమల్ హాసన్ ఒకటే తీయ ఉంటుంది అవినీతిని చంపేయాలని చెప్పేసి నెగిటివ్ పాయింట్ ఇంకోటి ఏం తెలుసా జస్ట్ చంపుకుంటూ పోతే వెర్ ఇస్ ద సొల్యూషన్ అవినీతికి నిరోధించాలన్నప్పుడు వెర్ ఇస్ ద సొల్యూషన్ కూడా చూపెట్టాలి కదా బహుశా పార్ట్ 3లో చూపిస్తారా లేకుంటే ఓన్లీ సేనాపతి క్యారెక్టర్ తీసుకొని పోతారా అనేటువంటిది అండ్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే అనిరుద్ధ్ గారు ఆ సినిమాకు తగ్గట్టు కానీ క్యాలెండర్ సాంగ్ ఉంటుంది ఏమన్నా శిల్కలు ఉంటాయి అబ్బా రామశిల్కల కంటే గొప్ప శిల్కలు ఉంటాయి అబ్బా దానిలో గుల్షన్ గ్రోవర్ ఆ చిలకలతో ఇంకా నాకు కూడా అనిపించింది ఇంకా మనం కూడా అట్లా చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి సో ఇది దాని తర్వాత పార్ట్ 2లో ఏం జరుగుతుంది అని అంటే ఎక్కడ కూడా ఎమోషన్తో క్యారీ కాలేదు కదా ఎవరు కూడా గో బ్యాక్ అన్నారు వీ వాంట్ ఇండియన్ అని అన్నారు కదా పార్ట్ 2లో ఏదైతే అంటారో ఇండియన్ వెళ్ళిపోంటారు గో బ్యాక్ ఇండియన్ అనేటప్పుడు అక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటాయో అది సినిమాకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యింది అండ్ సినిమాని ఒకవేళ కథ మార్చి ఇచ్చేతుండే ఇంటర్వెల్ తర్వాత ముందు పెట్టి ఇంటర్వెల్ కంటే ముందుది వెనక పెట్టింటే కూడా కథ ఇంగులాగా వచ్చేది అని నా ఫీలింగ్ అది అండ్ ఓవరాల్గా కేవలమైన పడం రొంబ నల్ల ఏది ఇలా పడందా ఇరుకుము నేను చెప్తున్నా మీకు కూడా చూడొచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ ఐ థింక్ శంకర్ గారు ఒకటేసారి 3 పడవల పైన ప్రయాణిస్తున్నారు దయచేసి ఒక 2 పడవలు తగ్గించింటే మటుకు ఇంకోలాగా ఉండేది అనిపించింది నాకు అండ్ ఎనీ క్వశ్చన్స్ దీంట్లో సిద్ధార్థ్ రోల్ ఎలా ఉంది సిద్ధార్థ్ నాకు తెలిసి ఫస్ట్ టైం నాకు సిద్ధార్థ్ నచ్చలేదమ్మా ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా వెన్ హర్ మదర్ వాస్ డైడ్ ద ఎమోషన్ షుడ్ క్యారీ ఒక వీళ్ళ లెవెల్లో ఉండాలి ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు మా అమ్మ చనిపోయింది చూడకూడదా వాట్ ఇస్ దిస్ వెర్ ఇస్ ద ఫీలింగ్ వెర్ ఇస్ ద టియర్స్ కనీసం అది దాన్ని రాసుకుంటారు కదా ఏదో గ్లిజరిన్ పూసుకుంటారు కదా కనీసం అదన్నా పూసుకుంటే కూడా సాటిస్ఫాక్షన్ నాకు చిత్త మూవీ చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యా వా వాట్ సిద్ధార్థ్ అని అరే ఎమోషన్ క్యారీ చేయకపోతే మెయిన్ పాయింటే అది సినిమాకి కథ అడ్డం తిరిగేదే అది తన ఇంట్లో అవినీతి జరిగినప్పుడు దాన్ని చూపించడం దాని పర్యవసనాన్ని తట్టుకున్న తర్వాత కనీసం ఒక నీతి చుక్క కూడా రాలకుండా మా అమ్మ చనిపోయింది నాకు చెప్పిపోయింది అది కూడా ఒక నెగిటివ్ అనుకుంటున్నా అది కాదు జనాల ఫీలింగ్ అది సో ఓవరాల్గా నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెడితే 100 దడి పాతం పోదు ఇలా 1 దడి పాతం పోదు ఓకేనా అన్న మూవీ అయితే మాత్రం భారతీయుడు చాలా బాగుందన్న నిజంగా ఆ సినిమా ఎందుకు చూడాలి అంటే ఒక భారతీయుడిగా మనం నిజంగా చూడాలి మనకున్న ప్రతి ఒక్క ప్రాబ్లం ఒక మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి దేనివల్ల వస్తాయి ఎలా వస్తాయి అని ప్రతిదీ చాలా అంటే మనకి కూర్చుని నాన్న చందమామ కథ ఎలా ఉంటుందమ్మా అలా చెప్పాడు మనకి పార్ట్ 3 రావడానికి కూడా కారణం అదే అనుకుంటున్నాను నేను కానీ ఆ స్టోరీ చెప్పే విధానంలో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఆ ల్యాగ్ని మనం అయితే మాత్రం పక్కన పెట్టేసి ఆ కథ సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే మనం బాగుపడతామని నాకైతే అనిపించింది ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఒకటి చెప్తా మ్యూజిక్ డ్రాబ్యాక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సాంగ్స్ పరంగా కొన్ని సీన్స్లో నాకు అంత బాగా అనిరుద్ధ్ గారు మెప్పించలేకపోయారు ఏఆర్ రెహమాన్ గారితో పోలిస్తే
మన పచ్చని చిలకలు తోడుంటే అని మంచి మంచి పాటలు ఇప్పటికీ మనం నోట్లో హమ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ హమ్ చేసుకుని మ్యూజిక్స్ దీంట్లో అయితే లేవు. ప్రతి ప్రాబ్లం గురించి చెప్పారు కానీ ఈ సినిమా అలా హైవేలో అలా వెళ్తూ ఉంటుంది అనమాట. 100 స్పీడ్ బైక్ ఎలా వెళ్తూ ఉంటుందో అలా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ స్టాప్ అయితే ఉండదు. అందుకే పాటలు కూడా లేవు అనుకుంటా. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కమల్ హాసన్ గారు యాక్టింగ్ అదరగొట్టేశారు. అలాగే కమల్ హాసన్ గారు క్లైమాక్స్లో ఫైట్స్ ఉంటాయన్న, ఆయన 6 ప్యాక్ కూడా చూపిస్తారు. దానివల్ల కూడా ఈ సినిమా మిస్ అవ్వకండి, చూడండి. 6 ప్యాక్స్తో పాటు 1 వీల్ మీద ఫైట్ ఉంటుంది. మొత్తం 1 వీల్ మీద నాకు తెలిసి ఈయన ఒక 20 కిలోమీటర్లు తిరుగుంటారు. ఆ 20 కిలోమీటర్ తిరుగుతూ ఫైట్ ఉంటుంది. ఆయన కాలు కింద కూడా పెట్టరు అనమాట. ఆ ఫైట్ కూడా చాలా బాగా మెప్పించింది, అది కూడా చూడండి. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే సిద్ధార్థ్ గారు యాక్టింగ్, ఎమోషన్ సీన్స్లో అదరగొట్టేశాడు ఆయన కూడా. ఇంకో డ్రాబ్యాక్ ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ప్రీత్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆవిడకి ఏమీ క్యామియో రోల్ కూడా లేదు ఆవిడకి, వేరే ఎవరినైనా పెట్టచ్చు. అలాగే విలన్ కొంచెం అంతలా నన్ను మెప్పించలేకపోయాడు. అది ఈ సినిమాలో నాకు నచ్చినవి అయితే ఆల్రెడీ చెప్పేశాను. ఈ సినిమాకి ఓవరాల్గా 5కి 4 అయితే నేను రేటింగ్ ఇస్తాను. ఇంకా ఎనీ క్వశ్చన్స్?